వాట్ ఈస్ ద న్యూ క్రియేషన్, నూతన సృష్టి అంటే ఏమిటి అనే ఒక అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ లేఖనం నుండి మనం 16వ లేఖనం వరకు మనం చదువుకున్నాం. నూతన సృష్టి అనగా ఏమిటి? యేసు ప్రభు అన్నాడు, పేతురు చెప్పాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అన్నాడు. కానీ ఇక్కడ నూతనంగా ఆయన సృష్టిని చేస్తున్నాడు. అంతకుముందుకు సృష్టిని చేశాడు. ఆయన ఏదైనా తోటను చేశాడు, అందులో మానవుని చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను చేశాడు, వారిని బ్లెస్ చేశాడు, దీవించాడు వారిని. అదేవిధంగా ఆకాశంను చేశాడు, భూమిని చేశాడు. మరలా నూతన సృష్టిని చేయబోతున్నాడు ఆయన. ఎందుకు నూతన సృష్టిని చేయబోతున్నాడు ఆయన అంటే, ఆయన ఏ సృష్టి అయితే చేశాడో ఆ సృష్టిలోకి పాపము రావడం ప్రారంభించింది. ఈ పాపము వచ్చిన తర్వాత పాపమునకు పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించిన తర్వాత చివరికి సమస్త ఇప్పుడున్న సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని, ప్రతి సమస్తమును కూడా ఆయన మరలా నూతన సృష్టిని చేయబోతున్నాడు. అయితే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అందులోకి ఎవరు వెళతారు? ఇలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉండేవాళ్ళు ఎవరైనారు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్ళాలనంటే ఆ నూతన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, నూతన ఆకాశము నూతన భూమి, ఈ స్థలంలోకి వెళ్ళాలంటే ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తుడు ఆ స్థలంలోకి వెళ్ళలేడు. ఒక వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళలేడు. కారణం ఏంటంటే ఆ స్థలంలో ఉండేది ఎవరంటే ఈరోజు కనబడుతున్న ఈ మానవులు కాదు, ఈరోజు కనబడుతున్న ఇలాంటి వ్యక్తులు కాదు ఆ స్థలానికి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు కొన్ని లేఖనాలు రాసిండు. ఆయన మొదట ఆయన ఆ స్థలము వెళ్ళడానికి క్రియారూపకంలో పాపం వచ్చింది కాబట్టి ఈ పాపం చేసే ఏ మానవుడు కూడా అక్కడికి వెళ్ళలేడు. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, పాపముకు కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటి అనగా, మోసం చేయడము పాపం యొక్క గుణలక్షణము, అబద్ధాలు చెప్పడము పాపం యొక్క గుణలక్షణము, వ్యభిచారం చేయడము పాపం యొక్క గుణలక్షణము, వ్యవహారం చేయడము పాపం యొక్క గుణలక్షణము. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. పాపం యొక్క గుణలక్షణము, నీ పొరుగువాన్ని ఆశించడం పాపం యొక్క గుణలక్షణము, హత్యలు చేయడం పాపం యొక్క గుణలక్షణము. ఇవన్నీ కూడా పాపం యొక్క గుణలక్షణాలు అవి. ఈ క్రియలు చేసే వ్యక్తి సరిగ్గా దేవునితో ఉండకపోవడము పాపం యొక్క గుణలక్షణమైనది. దేవుణ్ణి కలిగి లేకపోవడం కూడా పాపం యొక్క గుణలక్షణమైనది. కాబట్టి ఇలాంటి క్రియలు చేసే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అక్కడ ఏదైనా తోటలో వాస్తవానికి అక్కడ పరిశుద్ధత ఉన్నది. ఏదైనా తోటలో అంటే ఏదైనా మొట్టమొదట పాపం రావడానికి ముందు పరిశుద్ధత ఉంది ఏదైనా తోటలో. ఆ పరిశుద్ధతలో వాళ్ళు జీవించారు. వారు తర్వాత పాపం వచ్చింది. ఏదైనా తోటలోకి వెళ్ళి ఆదామును అవ్వమును బయటికి పంపించేశాడు దేవుడు. ఆ పాపమును 3 రకములుగా శుద్ధి చేయడం ప్రారంభించాడు. నీటి ద్వారా శుద్ధి చేశాడు, ఆయన రక్తము ద్వారా శుద్ధి చేశాడు. ఇంకా ఆయన రక్తం వచ్చిన తర్వాత కూడా ఇంకా పాపం ఉన్నది భూమి మీద. ఈ పాపాన్ని పరిపూర్ణంగా పాపాన్ని తీసివేయాలనంటే దాన్ని కాల్చివేయాలి కంప్లీట్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని కాల్చివేయాలి. కాబట్టి ఆయన అగ్నిని కురిపించి పాపమును ఈ భూమిన కానీ మానవుల్లో కానీ పాపం అనేది లేకుండా పూర్తిగా కాల్చివేస్తాడు. ఆయన కాల్చివేసిన తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఏంటిది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అంటే, ఈ భూమి మీద కానీ సృష్టిలో కానీ పాపము అనే డాగు కానీ మచ్చ కానీ ఏది లేకుండా తన అగ్ని చేత పూర్తిగా లయం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా లయము చేసిన తర్వాత ఆ క్రొత్త ఆకాశంలోకి క్రొత్త భూమిలోకి ఎవరు పోతారు అని అంటే
ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళలేడు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు అబద్ధాలు మాట్లాడే వ్యక్తి అయితే నువ్వు ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వెళ్ళలేవు. మోసాలు చేసేవాడిని వెళ్ళలేవు, హత్యలు చేసేవాడిని వెళ్ళలేవు, చెడు ప్రవర్తన కలిగిన వెళ్ళలేవు, పాపం యొక్క లక్షణాలు చేసేవాడివి ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళడానికి ఆస్కారం లేనేలేదు నీకు. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరనగా పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అక్కడ నేను అన్నీ చేస్తాను, నేను దేవుని రాజ్యంలో ఉంటాను అని అంటే నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావని అర్థం. సాతానుగాడు నిన్ను ఆత్మీయ మతిమరుపులో పెట్టాడు. వాడు భ్రమలో ఉన్నావు, నిన్ను భ్రమపరచు ఆత్మ కమ్ముకొని ఉన్నాయి నేను. ఇక్కడ చూడండి, పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంకి వెళ్ళి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. ఈరోజు అన్యజనులు, ఈరోజు క్రైస్తవులము మనం అన్యత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చాం. ఆ కాలమందు మనం ఎలాంటి వాళ్ళం అంటే మనము ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. అసలు ఇశ్రాయేలు పౌరులతో మనకు ఎలాంటి సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి సంబంధం లేదు మనకు వారితోటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశులం మనం. ఎవరి మనము? ఈ లోకంలో పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులం. మనకు ఎలాంటి వాగ్దానాలు లేవు. మనకు ఏ వాగ్దానం లేదు. మనకు ఆటలు చెప్పాలంటే చీకటిలో నివాసం చేసే వాళ్ళం మనం, వెలుగు సంబంధులము కాదు. ఆ కాలమందు సాతానులో నివాసం చేసే వాళ్ళం, దేశాలలో నివాసం చేసే వాళ్ళం ఆ కాలమందు. మనకే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాక ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం కూడా యూనివర్సల్గా మనం చూసుకుంటే, ప్రియ సోదరుడా, మనం అలాంటి వ్యక్తులం కానే కాదు. మనకు ఎలాంటి వాగ్దానాలు లేవు, మనకు ఎలాంటి నిరీక్షణ లేదు. మనకు వాళ్ళు అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలు కాక వేరే ఏ ప్రజలైనా కావచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, జైనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, దేవుని నమ్మే వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఈ జనాభా అంతా కూడా క్రీస్తు లేని వారి మనము, ఇజ్రాయెల్ వాళ్ళతో సంబంధం లేని వాళ్ళ మనం పరదేశుల మనము, ఎలాంటి వాగ్దాన నిబంధన లేని పరజనులు మనము. ఎందుకు అనంటే మనము చీకట్లో నివాసం చేస్తున్నాము కాబట్టి, అంధకారంలో నివాసం చేస్తున్నాము కాబట్టి మనకు ఎలాంటి నిరీక్షణ లేని వారు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ క్రియలు పోవాలి కదా. అవునండి, నువ్వు యేసు ప్రభు నమ్మనప్పుడు అబద్ధాలు మాట్లాడినావు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మి అబద్ధాలు మాట్లాడితే ఆ నూతన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వెళ్తావా? మోసాలు చేస్తే వెళ్తావా? అబద్ధాలు చెప్తే వెళ్తావా? వ్యభిచారం చేస్తే వెళ్తావా? దేవుడు చేయకూడదని పనులు చేస్తే నువ్వు వెళ్తావా ఆ స్థలంలోకి? వెళ్ళడానికి ఆస్కారం ఉన్నదా? దేవుని వాక్యానికి లోబడి జీవించగా, దేవుని ఈ కాల వర్తమానానికి లోబడి జీవించగా, నా మనసుకు నచ్చినట్టు నేను జీవిస్తా, నేను నా ఆలోచన నచ్చినట్టు నేను జీవిస్తా నేను అని కనుక నీవు అనుకుంటే, ప్రియ సోదరుడా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన మనసుకు నచ్చినట్టుగా జీవించాడు. ఒక ఆయన ఎట్లా జీవించాడండి? ఆయన తన మనసుకు నచ్చినట్టు జీవించాడు. ఆయన కూడా ఇశ్రాయేలుడే. ఆ కాలంలో సమాజ మందిరానికి వెళ్ళి ఆరాధన చేసేవాడు, కానీ తన మనసుకు నచ్చినట్టు జీవించాడు. ఆయన ఒక దినం ఆయన చనిపోయాడు. ఏ స్థలంలో ఉన్నాడండి? ఆయన నరకంలో యాతన పడుతున్నాడు. ఆయన ఈ భూమిన దేవుని నమ్ముకొని వాక్యానుసారంగా జీవించగా, నీ మనసుకు నచ్చినట్టు కనుక నువ్వు జీవిస్తే, ప్రియ సోదరుడా, తన మనసుకు నచ్చినట్టు వ్యక్తి ఎక్కడ స్థలంలో పోయాడో నీవైనా నేనైనా ప్రపంచంలో ఏ మానవుడైనా అదే స్థలంలోకి వెళుతారు. ఆయన ఇంటి ముందు కూర్చున్నాడు, ఒక ఆయన కురుపులతో ఉన్నాడు. ఈ ధనవంతుడు తిని పడేసిన ఎంగిలి మెతుకులు తిన్నాడు. ఆయన కూడా చనిపోయాడు. పోయి దేవుని సమాధానంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతి పొందుకుంటుండే ఆయన. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి చూసి, తండ్రివైన అబ్రహామా, నేను ఈ నరకంలో యాతన పడుతున్నా, నీ రొమ్మును ఆనుకున్న లాజరును ఆజ్ఞ పంపించు,
ఆయన వేలితో ఒక నీటి చుక్క ఇస్తే నా దాహం నేను తీర్చుకుంటానన్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, ఇక్కడి వారు అక్కడి పోవడానికి, అక్కడి వారు ఇక్కడ రావడానికి ఆస్కారం లేదు. మన ఇద్దరి మధ్యలో పెద్ద అగాధం ఉన్నది, యాతన పడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావత్ ఆ స్థలంలో. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మినావనంటే ప్రియ సోదరి సోదరుడా, ఈ వర్తమానం నమ్ముతున్నావంటే ప్రియ సోదరి సోదరుడా, చాలా కేర్ఫుల్గా జీవించాలి. నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. మన జీవన ప్రమాణం వాక్యముతో సరిగా ఉన్నదా లేదా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అన్నాడు, అయితే నాకు 5 సోదరులు ఉన్నారు ఈ భూమి మీద, వారికి రాకున్నట్టు ఒక ఆయన పంపించి అక్కడికి అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రం ఉంది, వారి మాటలు వినని వాళ్ళు వాళ్లకు మృతులలోకి వెళ్ళి ఒకరు లేచి వెళ్ళి చెప్పిన వారు నమ్మరన్నాడు. ఎందుకన్నాడు ఆయన? నీవు భూమి మీద నీ మనసుకు నచ్చినట్టుగా జీవించావు. ఈరోజు క్రైస్తవునివి అయితే, ఇంకా ముఖ్యంగా ఈ వర్తమానం నమ్మిన దేవుని బిడ్డవైతే ప్రియ సోదరి సోదరుడా, నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే నిత్యజీవం వెళుతాను అని అనుకుంటున్నావంటే అది నువ్వు ఒక భ్రమలో ఉన్నావు. ఎంటైసింగ్ స్పిరిట్ అంటాడు దయ్యముల శాస్త్రంలో ప్రవక్త, అనగా భ్రమపరచు ఆత్మలో నీవు ఉంటున్నాను. భ్రమలోకి వెళ్ళి బయటికి రావాలి. మహిమ కలుగును గాక. వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారయ్యుండి, నిరీక్షణ లేదు, వాగ్దాన నిబంధన లేదు మనకు, ఈ లోకంలో దేవుడు లేని వారు ఉన్నాం మనం. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉండాలి. మరి ఎవరైనా దేవుడు, ఏ దేవుని కలిగి ఉంటాను? ఆ దేవునికి ఉన్న క్వాలిటీస్ ఏమైనాయి? ఆయన నీలాంటి నాలాంటి వ్యక్తి ఆయన అది కదా. ఎవరైనా పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరట? ఆయన పరిశుద్ధుడు. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటికి చదవండి. రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా సెరాపులు కూర్చుండిరి, నిల్చుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని స్తోత్ర గానములు చేయుచుండిరి. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు కలిగిన దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధునితో సహవాసం చేయాలంటే, నువ్వు ఒక అబద్ధాలు ఆడే వ్యక్తివి, మోసాలు చేసే వ్యక్తివి, దొంగతనం చేసే వ్యక్తివి, వ్యభిచారం చేసే వ్యక్తివి, హత్యలు చేసే వ్యక్తివి, చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తివి, దేవుని వాక్యానికి సరిగా జీవించని వ్యక్తివి, వాక్యానుసారమైన జీవితం లేని వ్యక్తివి, వర్తమాన ప్రకారం జీవించని వ్యక్తివి, నువ్వు ఏ స్థలంలో ఏ విధంగా వెళ్తావు? అక్కడికి ఆ పరిశుద్ధునితో ఎలా ఉంటావు? ఆ పరిశుద్ధునితో ఎలా నివాసం చేస్తావు? హల్లెలూయా. చేయగలరా అండి? పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని చూస్తావా? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, దేవుడు లేని వారి మనం. ఈరోజు మనం దేవుడు కలిగి ఉన్నామంటాం, దేవుని మనం కలిగి ఉన్నామని అంటున్నాం. మనం యూనివర్సల్ ఉన్న క్రైస్తవులంతా మేము నిజమైన దేవుని నమ్ముతున్నాం, మేము సత్యమైన దేవుని నమ్ముతున్నాం. ఇంకా వర్తమానంలో ఉండాలంటే మేము డినామినేషన్లో ఒక మెట్టు పైకి వచ్చాం. మేము వర్తమానంలో ఉన్నాం, మేము సత్యాన్ని నమ్ముతున్నాం, మేము సర్వసత్యంలో ఉన్నాం మేము అని మనల్ని మనం విర్రవీక్కోవడం కాదండి. నువ్వు వర్తమానంలో ఉంటే వర్తమానంకి వచ్చే గొప్పతనం ఏమీ లేదు. నేను వర్తమానంలో ఉంటే నా ద్వారా వర్తమానంకి వచ్చే గొప్పతనం ఏమీ లేదు. కానీ ఎక్కడ ఉండాలి వర్తమానం అనేది? మనము వర్తమానంలో ఉండడం గొప్పతనం కాదు,
మన హృదయాల్లో ఏ వర్తమానం అయితే మనం నమ్ముచున్నామో ఆ వర్తమానం హృదయంలో ఉండాలి. హల్లెలూయా, అవునా కదా? ఉందా? ఉండాలా ఉండదా? వర్తమానం నమ్ముతున్నావు అంటే నువ్వు వర్తమానం అంటే ఏంటి గొప్పతనం? నేను మెసేజ్ చర్చికి వెళ్తాను, వర్తమానంలో నేను వర్తమానం చదువుతా, నేను ఇది కాదు కదా. సాతాను గారిని కూడా తెలుసు వర్తమానం, దయ్యం కూడా తెలుసు వర్తమానం. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను వర్తమానం చర్చికి వెళ్తా, నువ్వు వర్తమానం చర్చికి వెళ్తే ఏంటి గొప్పతనం? కాదు కదా. ఎక్కడ ఉండాలి వర్తమానం? మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో వర్తమానం ఉండాలి, మన మనసులో వర్తమానం ఉండాలి, మన జీవితంలో వర్తమానం ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఆ వర్తమానంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుని కలుసుకుంటాం మనం. చాలామంది వీరవుతూ ఉంటారు, మేము మెసేజ్ చర్చికి వెళ్తాం బ్రదర్, మేము వర్తమానం తెలుసు బ్రదర్, మాకు సత్యం తెలుసు బ్రదర్, మేము సర్వసత్యంలో ఉన్నాం బ్రదర్. విరవీయడం ప్రారంభిస్తూ ఉంటారు చాలామంది. అది కాదండి, అది కాదు. ఉండేది ఉంటే గుర్తుపెట్టుకొని నువ్వు అలాంటి విర్రవీగుతున్నావు అంటే తగ్గించుకోవడం చాలా మంచిది. బాప్తిస్మా యోహాను అన్నాడు, ఆయన ఆ కాలానికి వర్తమానికుడు అయినాడు, ఆయనే వర్తమానం చెప్పాడు. యోర్దానులో నిలబడి మీరు మారు మనసు పొందండి, రక్షకుడు మీ మధ్యలో ఉన్నాడు, అభిషిక్త మెస్సియా మీ మధ్యలో ఉన్నాడు, క్రీస్తు మీ మధ్యలో ఉన్నాడు, అభిషిక్తుడు మీ మధ్యలో ఉన్నాడు, నేను వెనక మార్గం సరళం చేయుచున్నాను. నేను ఎందుకు మారు మనసు పొందమన్నాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజల వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి ప్రవక్తలు ఉన్నారు, వారికి మోషే ఉన్నాడు. అయినా వారు వాళ్ళు ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి, ఏలియా ఆత్మతో నింపబడి, ఏలియా శక్తితో నింపబడి ఈ బాప్తిస్మా యోహాను యోర్దాను నదిలో నిలబడి మీరు మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా మారు మనసు అంటే ఉండదు, వారికి పశ్చాత్తాపం అంటూ ఉండదు. వారికి చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటూ అంటారు, మేము వర్తమానంలో ఉన్నాం, మేము మెసేజ్లో ఉన్నాం, మేము వర్తమానం నమ్ముచున్నాం, మేము వర్తమానం చర్చికి వెళ్తాం మేము అని చెప్పుకుంటూ అంటారు. కాదండి అది. ఆయన వర్తమానికుడు ఆ కాలానికి బాప్తిస్మా యోహాను, ఆయన వర్తమానం చెప్పిండు ఆయన. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన నేను తగ్గవలసిన వాడను అన్నాను, ఆయన హెచ్చింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను తగ్గించుకుంటున్నాను, నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. ఎవరు హెచ్చించబడాలి? ఆయన ఎవరి గురించి అయితే వర్తమానం చెప్తున్నాడో, ఆయన ఎవరినైతే లోకాన్ని చూపించి నీకు లోకానికి వచ్చాడో ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను అలా అనడం కంటే, అలా చెప్పుకోవడం కంటే మనం తగ్గించుకొని దీనత్వము కలిగి వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితము కలిగి సాధ్యమైతే సాధ్యము కాకపోతే దాని ప్రకారము ప్రయత్నమన్న చేస్తే ఆ విధంగా నువ్వు కొనసాగిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని ఈ వర్తమానంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి ఆ వర్తమానంలో ఉన్న దేవుడు మనకు శక్తినిస్తాడు. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక. చూడండి, దేవుడు లేని వారు మనం. క్రీస్తు ఈ భూమికి రానప్పుడు, ఆయన శరీరధారి పుట్టినప్పుడు ఇశ్రాయేలీయులు తప్ప ప్రపంచంలో చాలా జనాభా ఉన్నారు. వాళ్ళందరూ దేవుడు లేనివారు, అందరూ దేవుడు లేనివారు. అసలు దేవుడు అంటే ఎవరైనారు? యేసు క్రీస్తు నిజమైన దేవుడైనాడు, ఆయన సత్యమైన దేవుడైనాడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడైనాడు. దేవుడు లేనివారు. అసలు మన దేవుడు అంటే ఏందో తెలియదు మనకు. అసలు దేవునికున్న గుణలక్షణాలు ఏంటో మనకు తెలియదు. మనకు ఆయనకున్న గుణలక్షణం ఏంటో ఎక్కడైనా పరిశుద్ధుడు. ఆ శరాపులు 6 రెక్కలు కలిగి రెండిటితోటి కాళ్ళను కప్పుకొని, రెండిటితోటి ముఖమును కప్పుకొని, రెండిటితోటి ఎగురుకుంటూ పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ పరిశుద్ధుడు క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఉంటాడు ఆయన. మరి ఒక వ్యక్తివి నువ్వు ఎక్కడికి ఎలా వెళ్ళగలుగుతావు? వాడికి పరిశుద్ధత అనేది నీలో లేనప్పుడు, దేవుని భయం అనేది నీలో లేనప్పుడు, దేవుని భక్తి అనేది నీలో లేనప్పుడు, ప్రార్థన జీవితం నీలో లేనప్పుడు, తగ్గింపు అనేది నీకు లేనప్పుడు, దీనత్వం అనేది నీలో లేనప్పుడు, దేవుని నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుకునే ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు ఎలా వెళ్తావు ఆయన దగ్గరికి? ఏ విధంగా వెళ్తావు అక్కడికి? రే సోదరుడా, ఆయన పరిశుద్ధుడు కదా.
ఆయన పరిశుద్ధతలో కొంచెమన్నా మనకు ఉండాలి కదా, ఆ పరిశుద్ధతను మనం ధరించుకోవాలి కదా, ఆ పరిశుద్ధతలో నిలబడాలి కదా, ఆ పరిశుద్ధతను మనం కొనసాగించాలి కదా, ఆ పరిశుద్ధత మన హృదయంలో ఉండాలి కదా, ఆ పరిశుద్ధత మన మనసులో ఉండాలి కదా, ఆ పరిశుద్ధత మన ఆలోచనలో ఉండాలి కదా, ఆ పరిశుద్ధత మన నడవడికలో ఉండాలి కదా. ఉంటుందా? ఈరోజు వర్తమాన క్రైస్తవులకు ఉంటుందా? అది క్రైస్తవునికి ఉందా ఆ పరిశుద్ధత? దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరికి దూరస్తులైనామాట? మనము క్రీస్తుకు దూరస్తులైనా. మనం కదా కొన్ని వారాలు మనం చూసాము. క్రీస్తు అంటే ఎవరనగా మెస్సియా, శరీరధారైన దేవుడైన ఆయనకు దూరస్తులైనా మనం. మహిమ హల్లెలూయా. క్రీస్తుకు దూరస్తులై ఉంటని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైన. దూరస్తులమైన మనం, దేవుడు లేని వారి మనం, తెలియని వారి మనం. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు యొక్క రక్తం వలన మనము సమీపస్తులమైనాం. ఎక్కడున్నా మనం? సమీపంగా ఉన్నాం. మనం వీఆర్ వెరీ నియర్ టు గాడ్. దేవునికి సమీపంగా ఉన్నాం. దేని చేత? క్రీస్తు యొక్క రక్తము చేత, యేసు క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావు. అవునండి. ఇప్పుడు ఆయన రక్తము కనుక లేకపోతే ఏమవుతుంది? మనకు ఏమవుతుంది? దూరస్తులం మనం దేవునికి, వాళ్ళం కాదు దేవునికి, మనం సమీపస్తులం కాదు మనం దేవునికి. ఆయన రక్తం లేకపోతే, యేసయ్య రక్తం లేకపోతే, యేసు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును ఆయన మన సమాధానం. ఎవరు మన సమాధానము? యేసు క్రీస్తు మన సమాధానమైనాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు మనకు సమాధానమైనాడు. యేసు ప్రభు లేకపోతే నీకు సమాధానం లేదు. యేసు ప్రభు లేకపోతే నువ్వు దేవునికి సమీపంగా ఉండలేవు. లేకపోతే నీ హృదయంలో నెమ్మది లేదు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న దేశమును తీసివేశాడు. ఇప్పుడు వాళ్ళనగా ఇశ్రాయేలు అన్యులు, అన్యులకును ఇశ్రాయేలుకు ఉన్న దేశాన్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా తీసివేశాడు ఆయన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎఫెసీ పత్రిక ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు రాశాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆయన జీవితాన్ని మనం చూసుకుంటే, ఆయన బ్రతుకునే మనం చూసుకుంటే, ఆయన ఎవరైనా బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆయన గురించి సాక్ష్యం ఏం చెప్పుకుంటున్నాడు? ఆయన బెన్యామీను వంశస్థుడైన, బెన్యామీను గోత్రంలో జన్మించాడు. ఆయన గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రమును అధ్యయనం చేసిన వ్యక్తి. తన సమాన వయస్సులో ఆయనంతటి జ్ఞానము గలవాడు ఎవడూ లేడు ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో. ఆసక్తి విషయంలో ఎవరిటైనా దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు? ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకయ్యులు, ఈ నాలుగిట్ల ఆయన ఏ తెగకు సంబంధించిన వ్యక్తి? అపోస్తలుడైన పౌలు పరిసయ్యులు అనే తెగకు సంబంధించిన వ్యక్తి. ఆయన ఆసక్తి విషయంలో నేను పరిసయ్యుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిసయ్యుడైన ఆసక్తి విషయంలో. ఈ యేసు క్రీస్తు గురించి చెప్పేవారిని, ఈ యేసు క్రీస్తుకు నామంలో ప్రార్థన చేసేవారిని, ఈ యేసు క్రీస్తు నామంలో సువార్తను చెప్పేవారిని ప్రధాన యాజకుల చేత అధికార పత్రాలు పొందుకొని ఇశ్రాయేలు దేశంలో ఏ మూలకు వారున్నా వారందరినీ పట్టుకొచ్చి జైల్లో వేస్తాడు. కొంతమంది చంపుతాడు, హింసిస్తాడు, జైల్లో వేస్తాడు ఆయన. అందుకే ఆయన ఏం చెప్పాడు? ఆయన పూర్వమందు నేను దూషకుడును హింసకుడును, దూషించాడు, హింసించాడు, హంతకుడు. ఆయన ఏమాట? ఆయన సాక్ష్యం. ఆయన తమందుకు క్రైస్తవులను హింసించాడు, యేసుక్రీస్తును దూషించాడు, క్రైస్తవులను చంపాడు, చంపించాడు, చెరసాలలో వేశాడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన. మరి ఎఫెసీ పత్రిక రాశాడు కదా ఆయన. ఏమైంది? ఆయన లోపల ఏం జరిగింది? అంటే ఒక హంతకుడు ఆయన, ఒక దేవదూషకుడు ఆయన, అవునా కదా? హింసించేవాడు ఆయన. కానీ ఎవరైనా బెన్యామీను గోత్రంలో పుట్టాడు, గమాలియేలు దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆయన సమాన వయస్సులో ఆయనంతటి పాండిత్యము జ్ఞానం గలవాడు ఎవడూ లేడు.
పరిసయ్యులైన తెగకు సంబంధించిన వ్యక్తి ఆసక్తి విషయంలో, మరి ఈయన ధర్మశాస్త్రం నేర్చుకున్న వ్యక్తి, ప్రవక్త లేఖనాలు చదువుకున్న వ్యక్తి, ఆసక్తి విషయంలో పరిసయ్యులు అనే తెగకు సంబంధించిన వ్యక్తి, బెన్యామీను వంశంలో పుట్టిన వ్యక్తి. అయినా ఎవరికి దూరం ఉన్నాడు ఆయన? దేవునికి దూరముగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఈ క్రియలు ఏవైతే చేయటం వల్లనో, అవునా కదా, ఈ క్రియలు చేయటం వల్ల ఆయన దేవునికి దూరం అయ్యాడు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? నేను దేవునికి దగ్గర ఉన్నా, నేను చేసే క్రియలను కూడా దైవ సంబంధమైన క్రియలు అని తను తాను అనుకోవడం ప్రారంభించాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమో మేము క్రైస్తవులమండి, మేము దేవుని బిడ్డలమండి, మేము ఆదివారం వస్తే చర్చికి పోతామండి. మేము అవసరమా నువ్వు చెప్పుకోవడం? ఇక మెసేజ్లో ఉన్న వాళ్ళం, మేము మెసేజ్లో ఉన్నామండి, మేము మెసేజ్ చర్చికి వెళ్తామండి, మేము వర్తమానం నమ్ముతున్నామండి. నేను చేసే క్రియలన్నీ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలే. ఏ విషయంలో చూసుకున్నా చెప్పుకోవడం కాదు, మనం ఏముండాలి మన లోపల? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని క్రియారూపంలో చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన మరి ఆ విధంగా చెప్పుకున్నాడు. ఆయన సౌలు ఉన్నప్పుడు చెప్పుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన టెస్టిమనీ చెప్తున్నాడు, రాశాడు ఆయన. మరి ధర్మశాస్త్రం చదువుతున్న వ్యక్తి అయినా, కొత్త లేఖనాలు చదువుకున్న వ్యక్తి ఆయన, మరి దేవునికి ఎలా దూరంగా ఉన్నాడు ఆయన? ధర్మశాస్త్రము దేవునికి దూరం చేస్తుంది ఆ ప్రజలను. మోషే చెప్పిన మాటలు వింటే దేవునికి దూరం అవుతారా వాళ్ళు? ప్రవక్త లేఖనాలు వింటే దేవునికి దూరం అవుతారా వాళ్ళు? కారు కదా. ధర్మశాస్త్రం ఇచ్చిందే దేవునికి దగ్గర చేయడము, మోషేని పంపించిందే ప్రజలను దేవుని వైపు నడిపించడము, ప్రవక్తలను పంపించిందే దేవుడు దేవునితో సమాధానపరచుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎక్కడ తప్పిపోతున్నారు వీరు? ప్రధానమైనది ఏంటి? ఇతరులను హింసించడము, చంపడము, దేవుని దూషించడము, ఈ క్రియలు చేస్తున్నాడు. మరి ఇవన్నీ చేసుకుంటూ నేను చేసే పనంతా దైవ సంబంధమైనది, నేను చేసే క్రియలని దైవ సంబంధమైనవి అని అనుకోవటం వల్ల ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు అదే విధంగా జీవితం జీవించాడు ఆయన. ధర్మశాస్త్రం ఎక్కడ నీ సోదరుని చంపమని చెప్పలేదు ధర్మశాస్త్రం, దూషించమని చెప్పలేదు ధర్మశాస్త్రం, వాళ్ళని తీసుకొని వచ్చి చిరస్థల్లో వేయమని చెప్పలేదు ధర్మశాస్త్రం. ఈరోజు నువ్వు క్రైస్తవుని అయితే వర్తమాన క్రైస్తవుని కావచ్చు, వర్తమాన కుమారుని కుమార్తె కావచ్చు, సోదరుడా. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు, వర్తమానం ఆ విధంగా చెప్పడం లేదు. ఏం చెప్తా ఉన్నది? నువ్వు దేవునికి సమీపంగా ఉండు అంటున్నది, దేవునితో అంటుకట్టబడు అంటున్నది. బైబిల్ అయినా క్రైస్తవమైనా వర్తమానమైన దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు దేవునితో సమానంగా ఉండాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ధరించుకోవాలి. ఒక రోజు వచ్చేసింది, గమాలియేలు దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. గమాలియేలు శిష్యుడు సౌలు, పౌలు అనబడిన సౌలు పాత జీవితంలో ఒక వెలుగు తాకింది ఆయనను. అప్పుడు మార్పు వచ్చేసింది ఆయన లోపల. మార్పు వచ్చేసింది. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ వెలుగును చూసిన వెంటనే ప్రభువా అని పిలిచాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక వెలుగును చూసి ప్రభువా అని ఎందుకు పిలిచాడు? ఆ వెలుగే సీనాయి కొండ మీద దిగి వచ్చి ధర్మశాస్త్రం ఇచ్చింది. ఆ వెలుగే మోషేను సేవకు సిద్ధం చేసింది. ఆ వెలుగే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభం ఉన్నది. ఆ వెలుగే ఎర్ర సముద్రం రెండుగా చేసింది. ఆ వెలుగే యోర్దాను నీళ్లను వెనుకకు మళ్లింపజేసింది. వెలుగే మన్ను చిన్న పొదలో వచ్చి మోషేతో మాట్లాడిండు. అందుకే ఆ వెలుగును చూసి ఈ సౌలు ఏమంటున్నాడు? పౌలు అనబడుతున్న సౌలు ఏమంటున్నాడు? ప్రభా నీవెవరివి అన్న వెంటనే ఆ వెలుగులోక స్తరము మాట్లాడుతుంది, నీవు హింసించుచున్న యేసును నేను. హల్లెలూయా. అంటే సీనాయి కొండ మీదకి అగ్నిస్తంభంలో వచ్చిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఎర్ర సముద్రమును రెండుగా చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. పగలు మేఘస్తంభంలో ఉన్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. యోర్దాను నీళ్లను వెనుకకు మళ్లింపజేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ మండుచున్న పొద దగ్గర మోషేతో మాట్లాడిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన జీవితం మొత్తం మార్చబడింది అని. ఈరోజు అలాంటి జీవితం జీవిస్తున్నారా క్రైస్తవులు? తోటి ఒక మాట అంటాడు దేవుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి, అవునండి, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపు తిప్పడానికి నేను వాడుకోబోయే సాధనము నీవు అని అంటాడు ఆయన. ఆ వెలుగులోకి యేసు ప్రభు
పౌలుగా అనబడుతున్న సౌలుతో మాట్లాడిండు. ఆయన హింసించేవాడు, దూషించేవాడు, హత్యలు చేసేవాడు, ఎప్పుడైతే వెలుగు తాకిందో ఆయనను అవన్నీ పోయినాయి. పౌలు అనే మాటకు అర్థమేంటిది? పసిపిల్లవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి ఎవరు పోవాలి? ఆయన పౌలు ఒక నూతన సృష్టి అయ్యాడు. ఆయన తన నమ్మిన తర్వాత అననీయ చేత ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. దమస్కు పట్టణంలో పోయాడు. ఆయన తన తల్లిదండ్రుల దగ్గర పోయాడు, తన బంధువుల దగ్గర పోయాడు, యాజకుల దగ్గర పోయాడు, ప్రధాన యాజకుల దగ్గర పోయాడు, రోమా సైనికుల దగ్గర పోయాడు. పోయి ఏం చెప్తుండ ఆయన? మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది నీకని అడుగుతున్నా. ఇంతమంది దూషించేవాని కదా వారిని, ఇంతమంది చంపేవారు కదా వారిని, ఇంతమంది హింసించేవాని కదా వారిని. మరి ఇప్పుడు ఏమైందంటే మోసేతో మాట్లాడిన ఆ వెలుగు నన్ను తాకాడు. అగ్నిస్తంభంలో సినాయి కొండ మీద వచ్చిన ఆ వెలుగు నన్ను తాకాడు. పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు అని ఏమైపోయాడైనా పసిపిల్లవాని వల్ల అయిపోయాడు. మరి ఈరోజున్న వర్తమానంలో నమ్ముతున్న సోదరి సోదరుడా, లేదా క్రైస్తవుని అని చెప్పుకుంటున్న సోదరి సోదరుడా, మరి పౌలు లాంటి మనసు నీకుందా? లాంటి జీవితం నీకుందా? పౌలు లాంటి ఆలోచన విధానం నీకుందా? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఏం చేశాడట? ఆయన విధి రూపాలు గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. అంటే తన శరీరమందు నెరవేర్చాడు. ఆయన ఫుల్ఫిల్ చేశాడు. తన శరీరమందు చేసి ఏం చేశాడు? శరీరమునందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి, వాళ్లకు మనకున్న మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాడు. అనగా ఇశ్రాయేలును అన్యజనులను యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన ఆ విధి రూపమైన ఆజ్ఞలు గల దాన్ని శరీరంలో నెరవేర్చి దాన్ని శరీరం ముందు కొట్టివేసి ఆ గోడను తీసేశాడు, ఆ తెరను చింపివేశాడు పైనుండి కిందికి. మనము వాళ్ళతో ఏకమైపోతున్నాం. ఎవరితోటి? ఇశ్రాయేలులతోటి. మనం అబ్రాహాము సంతానముతో, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుని సంతానముతో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఏకమవుతున్నాం. మనం మరి ఇప్పుడు ఆ ఇస్రాయేలుతో ఏకం చేస్తున్నది యేసుక్రీస్తు యొక్క రక్తం అయితే, అవునండి. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు? దేవుడు అయినాడు. యెషయా గ్రంథంలో చెప్తున్న ఆ పరిశుద్ధుడు ఎవరండి? పరిశుద్ధుని యొక్క రక్తమే పరిశుద్ధ రక్తం. ఒక పాపిని పరిశుద్ధుని చేయాలంటే పరిశుద్ధ రక్తం కావాలి కదా. ఆ పరిశుద్ధుడు శరీరధారి వచ్చాడు ఈ లోకానికి. ఆ పరిశుద్ధుడు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనల్ని, ఇశ్రాయేలు ప్రజలను అన్యజనులను ఏకం చేశాడు. దేవునితో మనము సమీపస్తులకు చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయం ఏకము చేశాను. ఇట్లా సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద న్యూ క్రియేషన్? ఈరోజు వర్తమానానికి టైటిల్ నూతన సృష్టి ఏంటి? చెట్లు ఇవే ఉంటాయి, ఆకాశం అదే ఉంటుంది, భూమి అదే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఎవరు నూతనం కావాలి? సృష్టి ఎవరు కావాలి? మనలో నూతనత్వం రావాలి మన లోపల. అందుకే ఎదుగో సమస్తము పాతవి గతించినవి, సమస్తము కొత్తవాయను. ఏమిటి కొత్తవైంది? అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన పరిశుద్ధ నామం కొనియాడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కొత్తవాయను. ఈరోజు మనం అనగా ఒక విశ్వాసులో నూతన క్రియ జరగాలి. ఇప్పుడు నన్నే నూతన సృష్టిని చేస్తున్నాడు దేవుడు. నూతన పరుస్తున్నాడు. మన బ్రతుకులను నూతన పరుస్తున్నాడు. మన జీవితాన్ని నూతన పరుస్తున్నాడు. మన జీవన శైలిని నూతన పరుస్తున్నాడు. అందుకే నూతన పురుషునిగా చేశాడంట మనల్ని. అందుకే ప్రవక్త లవోదీక సంఘకాలము చివరిలో ఒక మాట మాట్లాడుతుండే ఆయన. ఇది నంబర్ 79. నన్ను జనులు వెంబడించవలననియో, నా సంఘములో చేరవలనో, లేదా ఏదో ఒక సంస్థ మరియు సావాసము ప్రారంభించవాలనే ఉద్దేశముతో ఒక్క క్షణము కూడా నేను వర్తమానం బోధించలేదు చెప్తున్నాడు ఆయన ప్రవక్త. అలాంటి ఉద్దేశంతో నేను వర్తమానం బోధించలేదు. ఎన్నడూ నేను అలాగూ చేయలేదు. ఇప్పుడు కూడా అది చేయను. ఇప్పుడు కూడా నేను అది చేయను. నేను ఆ సంగతుల్లో నాకు ఆసక్తి లేదు. ఆ సంగతులలో నాకు ఆసక్తి లేదు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? మా సంఘంలో చేరండి, మా సంఘంలో వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా 91 ఎండింగ్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాను నేను.
వర్తమానంలో ఉన్న వాళ్ళు దానికి మేము హల్లెలూయా కాదని అంటలేం మనం. ఇక్కడ ప్రభుత్వం ఏమంటే అలా చేయను నేను, అందులో నాకు ఆసక్తి లేదు. దేవుని యొక్క సంగతులలోనూ ప్రజలలోనూ నాకు ఆసక్తి ఉన్నది. ఎక్కడ నాకు ఆసక్తి ఉంది? దేవుని విషయంలో నాకు ఆసక్తి ఉన్నది, దేవుని బిడ్డల విషయంలో నాకు ఆసక్తి ఉన్నది. నాకు ఎందుకు ఆసక్తి ఉన్నది అంటున్నాడు ఆయన, ఒక్క పనిని నేను నెరవేర్చినా కానీ నేను సంతృప్తి చెందను. ఆ ఒక సంగతి ఏమనగా మానవునికి దేవునికి మానవులకు మధ్య నిజ సంబంధమును ఏర్పరచున్నట్లు చూచుటయే. ఒక విషయంలో నాకు బాగా ఆసక్తి ఉన్నది. ఆయనకు ఒక విషయం గురించి ఆయన బాగా ప్రయాసపడుతున్నాడు. నేను బోధించే వర్తమానములన్నీ కూడా, నేను చెప్పే వాక్యం అంతా కూడా ఏంటనగా దేవునికి మానవునికి మధ్యలో సంబంధము కలిగి ఉండడానికే నేను చెప్తున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా అండి? ఇప్పుడు నీకు నాకేం సంబంధం లేకున్నా పర్వాలేదు మనకు, కానీ నీకైనా నాకైనా ఎవరితోటి మనం సంబంధం కలిగి ఉండాలి? ఏ దేవునైతే మనం సేవిస్తున్నామో, ఏ దేవునైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవునైతే మనం కలిగి ఉన్నామో ఆ దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. ఆయన నూతన సృష్టిని చేస్తున్నాడు, నిన్నొక నూతన పురుషుని చేస్తున్నాడు, నిన్నొక నూతన సృష్టిని స్త్రీని చేస్తున్నాడు, నిన్నొక నూతన సంఘము చేస్తున్నాడు. నీ మనసు నూతనపరచబడాలి, నీ ఆలోచన నూతనపరచబడాలి, నీ ఉద్దేశము నూతనపరచబడాలి, నీ జీవన శైలి నూతనపరచబడాలి. అంటే నూతనం అంటే ఏ విధంగా కావాలి? వాక్యముతో సమానంగా ఉండాలి నీది. దేవుడు వస్తే ఆయన రాబోతున్నాడు మధ్యాకాశంలోకి. ఆయన పరిశుద్ధుడు. ఆయన మరి పరిశుద్ధుని ఎదుర్కోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధత నీలో ఉండాలి కదా, అలా ఉన్నదా? ఆయన పరిశుద్ధత నీలో లేకుండా నువ్వు ఎట్లా ఆయనతో ఉంటావు? అందుకే ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ, నాకు ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను, ఒక విషయంలో నేను అమితమైన ఆసక్తి కలిగి ఉన్నాను. అదేంటనగా దేవునికి మానవుల మధ్యలో సంబంధముని నెరవేర్చున్నాను అంటున్నాడు ఆయన. వారు దేవునితో సంబంధము కలిగి ఉండడానికి నేను ప్రయాసపడుతున్నాను. నేను ఎందుకు సంబంధము కలిగి ఉండాలి దేవునితో? నీవు దేవునితో ఎందుకు సంబంధం కలిగి ఉండాలి? అప్పుడు మానవులు క్రీస్తు నందు నూతన సృష్టి అవుతారు. హల్లెలూయా. నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉంటే, నీ ఆలోచన విధానం దేవుని వాక్యముతో ఉంటే, నీ జీవన శైలి దేవుని వాక్యానికి లోబడి ఉంటే, నీ బ్రతుకు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉంటే నువ్వు ఏమవుతావు? నువ్వు క్రీస్తులో ఒక నూతన సృష్టి అవుతావు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో నువ్వు నూతన సృష్టి అయితే నువ్వు ఎక్కడుంటావు? నువ్వు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనే ఉంటావు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధుడు ఉంటాడు. ఆయన ఎవరుంటాడు అక్కడ? పరిశుద్ధుడు ఉంటాడు. క్రీస్తులో నూతన సృష్టి కావాలి. అందుకే ఎగ్జాంపుల్గా పౌలుని తీసుకున్నానే. అవునా కదా? పౌలుని తీసుకున్నానా? పౌలు జీవితం ఉందా? ఇంకొక భక్తుడు ఉన్నాడు, జక్కయ్య అని ఒక వ్యక్తి. ఆయన పొట్టివాడు. ప్రవక్త అంటాడు ఆయన భార్య పేరు రెబెకా. జక్కయాస్ అనే వర్తమానం చదవండి. ఈ రెబెకా అనే ఈ సహోదరి జక్కయ్య భార్య యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళేదామె. ఎలాంటి అద్భుతాలు చేశాడో వచ్చి తన భర్తకు చెప్పేది, జక్కయ్య చెప్పేది. మరి జక్కయ్య ఎవరు? బైబిల్ ఏం చెప్తోంది? మీరు లూకాసు వార్త 19వ అధ్యాయంలో మీరు మొదటికెళ్ళి చదువుకుంటూ వస్తే జక్కయ్య ఈ వాజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. డబ్బులు పన్నులు వసూలు చేసేవాడు. ట్యాక్స్ కలెక్టర్ ఈ వాజ్ ఏ. అధికంగా పన్నులు వసూలు చేసేవాడు. పాపాత్ముడని బైబిల్ చెప్తా ఉన్నది. అయితే ఈయన భార్య ప్రార్థన పరురాలు. సహజంగా స్త్రీలు చాలా ప్రార్థన పరులు ఉంటారు. వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారు. స్త్రీలు దేవుని విషయాలు ఆసక్తి కలిగి ఉంటారు. స్త్రీలు పురుషులకు అంత ఆసక్తి ఉండదు, కానీ పురుషులు కూడా ఉండాలి. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని కార్యంలో ముందుకు వస్తూ ఉంటారు, ప్రార్థనలలో ముందుకు వస్తూ ఉంటారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన ఉంది. సోదరు అంటే బ్రదర్ రాకుండా సిస్టర్ వస్తుంది అక్కడికి. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఒక స్త్రీ ఒక భార్య దేవుని ఆరాధించి నీకు వెళుతుంది అని అంటే భర్త వద్దంటే భర్త మాట కూడా పక్క పెట్టమన్నాడు. హల్లెలూయా. మీరు చదవండి. మీరు నీకు ఈ లోక సంబంధంగానే నీకైనా భర్త, కానీ నువ్వు చనిపోతే నీ ఆత్మకైనా భర్త కాదు. నువ్వు పోయేది ఎక్కడికి? ఆత్మ సంబంధ జీవితంలోకి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళుతున్నావు. నువ్వంటే నిన్ను వద్దు అని నీ భర్త చెప్పినా భర్త మాట వినొద్దు.
నీ కొడుకు చెప్పిన కొడుకు మాట వినొద్దు, నీ తండ్రి చెప్పిన నీ తండ్రి మాట వినొద్దు, నీ తల్లి మాట వినొద్దు. ఎందుకంటే నిన్ను సృజించిన దేవుని నువ్వు ఆరాధించి నీగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రమంలో భర్త వెళుతూ ఉంటే భార్య వద్దంటే భార్య మాట కూడా వినొద్దు దేవుని విషయంలో. అది ఏ విషయంలో అయినా కావచ్చు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెబెకా ప్రార్థన చేసే ఆమె, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళేదామె, యేసు ప్రభు చేసే అద్భుతాలు చూసేదామె, ఆయన మాటలు వినేదామె, వచ్చి జక్కయ్యకు చెప్పేది. అందుకే ఈయనకి ఏమొచ్చింది ఆసక్తి, అసలు యేసు ఎవరు అని చూడాలని ఆశపడ్డాడు. ఈయన పొట్టివాడు కాబట్టి 1000 మంది ఆయన వెంబడించి వస్తుంటే చూడలేకపోయాడు ఆయన. కానీ యెరికో పట్టణానికి ఆయన వస్తున్నాడని తెలిసి ఆయన కంటే ముందుగా ఏ దారి ఉంటా యేసు రాబోతున్నాడో ఆయన కంటే ముందుగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద కూర్చున్నాడు. ఆయన ప్రవక్త ఏమంటాడంటే మేడి ఆకులతో తన్ను తాను కప్పేసుకున్నాడు, కవరింగ్ చేసుకున్నాడు. ఆయన పట్టణంలో అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నాడంట ఆ పట్టణ మేయర్ దగ్గర పోతాడు కావచ్చు, ఆ ప్రెసిడెంట్ దగ్గర పోతాడు కావచ్చు, లేదా సర్పంచ్ దగ్గర పోతాడు కావచ్చు, ధనవంతుల ఇంటికి యేసుప్రభు పోతాడు కావచ్చు, లేదా ప్రధాన యాజకుని యేసుప్రభు పోతాడు కావచ్చు, యాజకుల ఇంటికి యేసుప్రభు పోతాడు కావచ్చు, లేదా లేవీల ఇంటికి యేసుప్రభు పోతాడు కావచ్చు అని అనుకున్నారు. కానీ ఎవరింటికి వెళ్ళలేదు. ఆయన యెరికో గ్రామంలో పోయాడు. ఏ చెట్టు మీదనైతే జక్కయ్య తన్ను ఆ మేడి చెట్టు ఆకులతో దాచుకున్నాడో ఆ చెట్టు కిందికి పోయి జక్కయ్య అని పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నీవు ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు జక్కయ్యని. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఏం తిన్న మేడి చెట్టు దగ్గర పోతున్నాడు ఈయన అని ఆయనతో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట. వాళ్ళు జక్కయ్య త్వరగా దిగు అని పిలిచినప్పుడు కూడా అక్కడ జక్కయ్య కనబడటం లేదు ఎవరికి. అప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు. ఆయన అసలు ఈయన ఎన్నడూ నేను ఎరగను, ఆయన ఎన్నడూ నన్ను చూడలేదు. సో నేను ఆయన చూసుడు ఇదే మొదటిసారి. నేను మేడి చెట్టు మీద ఎక్కి ఆకులతో నన్ను నేను కవర్ చేసుకున్నాను. బైబిల్లో మేడి చెట్టు ఎక్కాడు అని ఉన్నది తప్ప ఆకులతో తను కప్పుకున్నాడని బైబిల్లో లేదు. కానీ ప్రవక్త బ్రదర్ బ్రానన్ చెప్పాడు. జక్కయ్యాస్ అనే వర్తమానం చదవండి మీరు, ఇంగ్లీష్లో ఉన్నది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కవర్ చేసుకున్నాడు. ఆయన చూశాడు యేసుప్రభు ఆయన, ఆశ్చర్యపోయాడు. ఆయన యేసయ్య మాట ఆయన హృదయాన్ని మార్చివేసింది. ఆయన ఈరోజు నేను ఇంట్లో బస చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా దిగాడు. ఆయన దిగి యేసు ప్రభును తన ఇంట్లోకి ఆహ్వానించాడు. అవునండి, ఆహ్వానించాడు. అక్కడున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన ఒక పాపి ఇంటికి వెళుతున్నాడు. ఈయన ఆ జనసమూహం అందరూ ఏమనుకుంటున్నారు, ఈయన ఒక పాపి ఇంటికి వెళుతున్నాడు. ఈయన జక్కయ్య పాపి కదా, ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, ఆయన అత్యధికంగా పన్నులు వసూలు చేసేవాడు కదా ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాపితో ఇంటికి వెళ్తున్నాడు ఆయన అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వారు కానీ తమలో తాము అనుకొని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నాడో ఒక కుర్చీ వేశాడు, కూర్చుని పెట్టాడు, వచ్చి నిలబడి చెప్తున్నాడు, అయ్యా ఇంతవరకు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా నేను ఎన్నడూ కూడా కలుసుకోలేదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు, నువ్వు యెరికో పట్టణానికి వస్తున్నావని తెలిసి నిన్ను చూడాలని ఆశపడ్డాను. కానీ పొట్టివాణ్ణి కాబట్టి ఇంత పెద్ద ప్రజలను చూడలేను కాబట్టి మేడి చెట్టు ఎక్కాను, ఆకులతో కప్పుకున్నాను. కానీ నేను ఏ మేడి చెట్టు ఎక్కానో అదే చెట్టు కిందకి నీవు వచ్చావు, వచ్చి నన్ను పిలిచాను. నా భార్య చెప్పినట్టుగా నువ్వు నిజమైన దేవునివి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజమైన దేవునివి, నువ్వు మెస్సియావు, నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? జక్కయ్య అంతుడైనా చాలా డబ్బు ఉంది ఆయనకు, తన ఆస్తిలో సగము బీదలకు పంచిపెడతాను, ఎవరి యొద్దనైనా నేను ఏదైనా తీసుకుంటే దానికి మరలా 4 అంతులు కలిపి నేను వారికి చెల్లిస్తాను ప్రభా అని అన్నాడు. ఈ 2 మాటలు చెప్పేంత వరకు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఈ 2 మాటలు చెప్పి అవి క్రియల్లో చేసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు, ఇతడును నిజముగా అబ్రహాము సంతానమే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, యేసు ప్రభును తన ఇంట్లోకి ఆహ్వానించాడు, బస ఏర్పాటు చేశాడు. ఆయనకు బస నిండిది, అన్నం పెట్టి పంపించుడు కాదు. కొన్ని రోజులు ఉన్నాడు యేసయ్య వాళ్ళ ఇంట్లో. దేవునికి మహిమ. హల్లెలూయా.
కానీ జక్కయ్య అంతటి ధనవంతుడు, ఆయన మార్పు వచ్చేసి ఆయన లోపల. అవునండి, ఎవరైతే ₹1 నేను అన్యాయంగా తీసుకుంటే ₹4 కలిపి ₹5 ఇస్తానన్నాడు. ఆయన పిలిచి ఆస్తిని సగం తీశాడు, బీదలకు పంచిపెట్టాడు. ఆ ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వాళ్ళందరూ పిలిచాడు, వాళ్ళకి 400 ₹1 తీసుకుంటే ఒక ₹4 కలిపి ₹5 కలిపి ఇచ్చడం ప్రారంభించాడు. అప్పుడు అన్నాడు, ఇతడు అబ్రహాము సంతానము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్పు వచ్చేసింది యేసయ్య వచ్చిన వెంటనే? జక్కయ్యలో మార్పు వచ్చేసింది. ఆయన ఈరోజు చాలామంది డబ్బు మీద బాగా ఆశ ఉంటుంది. చాలామంది పాస్టర్లకు ఉంటుంది, క్రైస్తవులకు ఉంటుంది, మెస్సర్లు ఉన్న వాళ్ళకు ఉంటుంది, అన్యజనులకు ఉంటుంది, చాలామందికి ఉంటుంది డబ్బు మీద. డబ్బు ఎవరికి చేదు, కానీ జక్కయ్యకు అది లేదు. అది మార్పు తీసే యేసు ప్రభువైన దగ్గరకు వచ్చిన వెంటనే, యేసు ప్రభువైన మాట్లాడిన వెంటనే, యేసు ప్రభువును ఆయన నమ్మిన వెంటనే మార్పు వచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ హంతకుడు, దూషకుడు, హింసకుడు ఆయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో మార్పు వచ్చేసింది. మార్పు తీసుకొచ్చాడు. ఆయన ఒక నూతన సృష్టిని చేశాడు దేవుడు. ఇక్కడ జక్కయ్య ఏంటిది? అన్యాయంగా డబ్బులు గుంజుకునేవాడు ఇతరుల దగ్గరికి వెళ్ళి. ఈయనగా మార్చేశాడు దేవుడు. ఇంకొక స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, సమరయ స్త్రీ, ఆమెతో మాట్లాడిండు ఆయన యేసు ప్రభు. ఆమె నూతన సృష్టి అయిపోయింది. ఇక్కడ పౌలు సౌలుగా ఉన్న పౌలు నూతన సృష్టిగా సృజించబడ్డాడు దేవుని చేత. జక్కయ్య, పాపాత్ముడైన జక్కయ్య నూతన సృష్టిగా సృజించబడ్డాడు. వ్యభిచారంలో చేసే స్త్రీ, సమరయ స్త్రీ నూతన సృష్టిగా సృజించబడింది. మరి ఈరోజు మనము నూతన సృష్టిగా ఉన్నామా? ప్రవక్త వర్తమానం నమ్ముతున్నాం మనం. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, ఆయన వర్తమానం ఏం చేస్తుందట? అప్పుడు మానవులు క్రీస్తునందు నూతన సృష్టి అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు వర్తమానం నమ్ముతున్నావంటే ప్రియ సోదరుడా, నువ్వు నూతన సృష్టి ఉండాలని లోపల, నూతనమైన ఆలోచనలు ఉండాలని లోపల, నూతనమైన ఉద్దేశంలు ఉండాలని లోపల. అనగా నూతనం అంటే ఏంటిది? కదా ప్రవక్త యొక్క ఉద్దేశము, నా యొక్క ఉద్దేశం ఏంటనగా వాక్యానికి లోబడి నువ్వు జీవించాలి. వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నూతన సృష్టి అవుతావు, ఆయన ఆత్మతో నింపబడతావు అంటే అప్పుడు నువ్వు నీలో నూతనత్వం రాకపోతే, నీ ఆలోచన సరళి మానకపోతే, నీ జీవనశైలి మానకపోతే, ప్రియ సోదర గుర్తుంచుకో, పరిశుద్ధాత్ముడు నీలోకి రాడాయన. పరిశుద్ధాత్ముడు నీలోకి రాడాయన. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడైనాడు. నీ పాప హృదయంలోకి, నీ పాపపాత్మలోకి ఎలా వస్తాడాయన? ఏ విధంగా వస్తాడాయన? ఆ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వస్తాడు? నువ్వు దేవుని కోసం జీవించకపోతే, నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే, ఆయన వాక్యానికి లోపల జీవించకపోతే, ఆయన వర్తమాన ప్రకారం నువ్వు జీవించకపోతే, నువ్వు నూతన సృష్టి ఎలా అవుతావు? మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో పోవాలంటే నువ్వు నూతన సృష్టి కావాలి కదా. ఆ స్థలంలోకి ఎవరు వెళ్తారనగా, యేసు క్రీస్తులో నూతనంగా జన్మించిన వ్యక్తులు మాత్రమే ఆ స్థలంలోకి వెళ్తారు. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టివి యేసు క్రీస్తులు అవుతావో అప్పుడు ఆయన ఆత్మతో నింపబడతావు. నువ్వు నూతన సృష్టివి కానంత వరకు ఆయన ఆత్మ నీలోకి రాదు. ఆయన పరిశుద్ధాత్మ నీలోకి రాలేడు. ఆయన నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ రాలేడు, నీ మనసులోకి పరిశుద్ధాత్మ రాలేడు, నీ శరీరంలోకి పరిశుద్ధాత్మ రాలేడు. ఆయన ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి రానప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీ ఆత్మలోకి రానప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీ శరీరంలో రానప్పుడు, నువ్వు ఎంత క్రైస్తవుని అయితేంది, నువ్వు ఎంత వర్తమానం నమ్ముతేంది, నువ్వు ఏం చేస్తే నేను అదంతా ఇక్కడనే స్మాష్ అయిపోతాయి నీకు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి పోవాలంటే నూతన సృష్టి ఎవరిలో? యేసు క్రీస్తులో నూతన సృష్టి అయ్యే వాళ్ళు మాత్రమే. అందుకే ప్రవక్త వర్తమానం ఎందుకు వచ్చిందంటే నిన్ను నూతన సృష్టిని చేయడానికి. ఎవరిలో నూతన సృష్టిని? యేసు క్రీస్తులో. నేను ఆలోచనలో నూతన సృష్టిని, నేను కొత్త ఇల్లు కట్టుకున్న కొత్త ఇంట్లో ఉంటా, నేను అంటే ఇల్లు మార్చిన వేరే కొత్త ఇంట్లో కిరాయికుంటా నేను, అది కాదు. ఎక్కడ కావాలి? నువ్వు యేసు క్రీస్తులో నూతన సృష్టి కావాలి. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తులో నూతన సృష్టి అవుతావో ఆయన ఆత్మ, ఎవరి ఆత్మ? యేసయ్య కలిగిన ఆత్మ నీలోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలుగా ఉన్న పౌలులోకి వచ్చేసింది ఆయన ఆత్మ. పాపిగా ఉన్న జక్కయ్యలోకి ఆయన ఆత్మ వచ్చేసింది.
వ్యభిచారంలో ఉన్న సమరయ స్త్రీలోకి ఆయన ఆత్మ వచ్చేసింది, వాళ్ళ నూతన సృష్టించి ఇలా ఈ విధంగా చూసుకుంటే చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. భక్తులు మాత్రం వ్యక్తిగతంగా ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. నేను దీనికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, ఈ వర్తమానం ఎందుకు వచ్చింది లోకానికి అనంటే యేసు క్రీస్తులో నిన్ను నూతన సృష్టిని చేయడానికి. నూతన సృష్టి కావాలి, యేసు క్రీస్తులోను నూతన సృష్టి కావాలి. అందుకే ఆయన వర్తమానం ప్రకటించాడు. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త వర్తమానం చూసినా నువ్వు వాక్యంలోకి రమ్మంటాడు ఆయన, వాక్యంను చూడమంటాడు ఆయన. వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి లోబడి జీవించండి అంటాడు ఆయన. వాక్యానుసారంగా జీవించండి మీరు అంటాడు ఆయన. తగ్గింపు కలిగి జీవించండి అంటాడు ఆయన. లోబడి జీవించండి అంటాడు ఆయన. క్రీస్తును హత్తుకొని జీవించండి అంటాడు ఆయన. క్రీస్తుతో ఏకమై జీవించండి అంటాడు ఆయన. ఆయన వర్తమానాలన్నీ కూడా నిన్ను యేసు క్రీస్తులోకి తీసుకొని వెళ్తా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తులోకి వెళ్తావో యేసు క్రీస్తులో నువ్వు నూతన పురుషునిగా, నూతన స్త్రీగా, నూతన కుమారునిగా, నూతన కుమార్తెగా అవుతావు. ఇది నూతన సృష్టి అంటే ఏంటిదండి? కొత్త ఆకాశం కొత్త భూమి అది కాదు కదా. నీవే ఒక నూతన వ్యక్తిగా ఉండాలి దేవునిలో. ఆమె ఒక నూతన వ్యక్తిగా ఉండాలి దేవునిలో. యేసు క్రీస్తులో నూతన వ్యక్తులుగా ఉండాలి మనం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన ఆత్మతో నింపబడదు, ఆయన వాక్య ప్రకారము జీవించవు. ఎట్లా జీవిస్తావట నువ్వు? ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు. ఈ సమయంలో ఆయన స్వరము వినమని అందరినీ ఆహ్వానించి ఆయన ఏం చేస్తాడట? అందరూ రండి, మీరు ఆయన స్వరాన్ని వినండి, యేసయ్య స్వరాన్ని వినండి, ఆయన వాక్యం వినండి అని అందరినీ ఆహ్వానిస్తాడట. ఆయన ఆహ్వానించి బ్రతిమాలి హెచ్చరించి ఇంకేం చేస్తాడు? ఆయన బ్రతిమాలతాడట రండి అని. తర్వాత రాకపోతే హెచ్చరిస్తాడట. కొంతమందికి హెచ్చరిస్తే సంఘానికి మానేస్తారు. కొంతమంది నన్ను హెచ్చరించుడు గిట్లా మాట్లాడతాడు ఆ పాస్టర్ నన్ను గిట్లా మాట్లాడతాడా అంటే అలా అనిపించే నీలో దయ్యం, అలా అనిపిస్తుంది ఏంటంటే దయ్యం, నీలో ఉన్న దయ్యమే, పరిశుద్ధాత్ముడుగా. బైబిల్ చెప్తుంది ప్రవక్త వర్తమానం ఆహ్వానిస్తుండట, బతిమాలుతుండట, హెచ్చరిస్తాడు ఆయన. నువ్వు మారుమనసు పొందే సత్తావు బాబు నువ్వు అంటాడు. మారుమనసు పొందే నువ్వు శాపగ్రస్తులు అవుతావు అంటాడు. నువ్వు నరకానికి పోతావు బిడ్డ అంటాడు. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అంటాడు. ఎందుకు అన్నట్టాడు ఆయన? నువ్వు మారుమనసు పొంది దేవునిలో ఉండి దేవుని చేత దీవించబడాలి, నువ్వు దేవుని చేత ఆస్వాదించబడాలి, నువ్వు దేవునిలో ఐక్యము కావాలి నువ్వు అని హెచ్చరించడం ప్రారంభిస్తా అంటాడు ఆయన. ఇక కొంత హెచ్చరిక హెచ్చరిస్తే ప్రార్థన రావడం మానేస్తారు, సంఘాన్ని రావడం మానేస్తారు. పాస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తూ అంటారు. ఇక పాస్టర్లకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తూ అంటారు, తిట్టడం ప్రారంభిస్తూ అంటారు పాస్టర్లను. దేశం ఏమైనది? నువ్వు హెచ్చరిస్తాను. నిన్ను ఆహ్వానించాడు, బ్రతిమాలాడు, హెచ్చరించాడు. ఎందుకు? నువ్వు దేవుల్లోకి రావడానికి. హెచ్చరించదను మీ జీవితములను పూర్తిగా ఆయనకు సమర్పించుడి అని. ఎందుకు హెచ్చరిస్తాడట? ఎందుకు ఆహ్వానిస్తుండట? ఎందుకు బ్రతిమాలుతుండటైనా? మీ జీవితాలను ఆయనకు సమర్పించండి. ఎవరికి? యేసు క్రీస్తుకు సమర్పించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులుగా సమర్పించుకో, మానవునిగా ఆయనకు సమర్పించాలను నీ జీవితాన్ని. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోవడానికే ఆహ్వానిస్తున్నాడు, బ్రతిలాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆయన వర్తమానం అంతా కూడా, ఈ కాలంలో వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ యొక్క వర్తమానం అంతా కూడా నిన్ను యేసు క్రీస్తులో ఒక నూతన సృష్టిగా తయారు చేస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించి ఉన్నానని నా హృదయంలో పూర్తిగా నమ్ముచున్నాను. నేను కూడా నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించానని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మి రండి అంటుండ ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. నమ్ముచున్నాను. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మొదట హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అన్న వర్తమానం చదవండి. మీరు ప్రవక్త వర్తమానం చదవండి. హెచ్చరిక దైవ సేవకు నిన్ను హెచ్చరించిండు అని అంటే నువ్వు ఆ హెచ్చరిక విని దానికి లోబడకపోతే దాని వెనుక శాపం ఉంటుంది, నీకు వెనుక దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ హెచ్చరిక విని దానికి లోబడి దాని ప్రకారం నువ్వు జీవించినావు అనుకో, దేవుని నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ఆయన. ప్రభు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన రాకడ మీ హృదయాలను సంతోషపరుస్తుందట. ఎవరి రాకడ? యేసయ్య మధ్యాకాశంలో నీ హృదయంలో సంతోషం ఉంటుంది. నువ్వు దేవుని చేత దీవించబడాలని, నువ్వు దేవునిలో సంతోషంగా ఉండాలని ఈ వర్తమానం నిన్ను ఆ విధంగా దేవునిలో ఏకం చేయడము ప్రారంభిస్తున్నది.
అందుకే వాట్ ఈస్ ద న్యూ క్రియేషన్, నూతన సృష్టి అంటే ఏమిటి? సృష్టి మన జీవితాలు యేసులో నూతనంగా ఉండడం, యేసు క్రీస్తులో నూతనంగా ఉండడం. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు ఆస్వాదించబడతావు. అప్పుడు ఆయన వస్తున్నాడు అని అంటే నీ హృదయము కొవ్విన దూడ వలె గంతులు వేయడం ప్రారంభిస్తా అంటారు. ఆయన మధ్య ఆకాశం రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాను నేను. ఎవరైనా ఒక పెళ్ళి పిల్ల ఇంటికి పెళ్లి కుమారుడు వస్తా అంటాడు. అవునండి, ఈ పెళ్లి పిల్ల వాళ్ళు ఊరి మధ్యలో ఆయన ఉంటే ఎదుర్కోవడానికి వెళ్తారు. ఆయన ఎలా ఏడ్చుకుంటూ వెళ్తారా? ఎవరైనా ఏడ్చుకుంటారు? ఎవరైనా మేళ తాళములతోటి నాట్యం వేసుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంతో వెళుతారు. వెళ్ళి పెళ్లి కుమారుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెళ్లి కుమార్తెతోటి పెళ్లి చేసి మళ్ళీ పెళ్లి కుమార్తె వాళ్ళతోటి పంపిస్తా అంటారు. ఇప్పుడు ఆయన మధ్యాహ్నం రాబోతున్నాడు. ఆయనను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? మనము సంతోషముతో ఎదుర్కోవాలి, దేవుని దీవెనలు పొందుకొని మనం ఎదుర్కోవాలి. యేసు క్రీస్తులో నూతన సృష్టిగా ఉండి మనం ఆయనను ఎదుర్కోవడము ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని నూతన పరచడానికి దేవుడు ఈ కాలానికి వర్తమానంలో పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.